రైట్. ఇక ముంబైలోని మరాద్ ప్రాంతంలో మరో పెహల్గాం తరహా దాడి కొనసాగింది. మతం అడిగి కల్మా చదవాలని బలవంతం చేశాడు జైబై జుబేర్. ఇక బాధితులు నిరాకరించడంతో కత్తితో దాడి చేశారు జుబేర్. సీసీటీవీ క్యామ్లో ఇదంతా కూడా రికార్డ్ అయింది. ఈ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. వారినైతే ప్రజెంట్ ఆసుపత్రికి తరలించారు. ఇక పరారీలో ఉన్నాడు నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నిందితుడి బ్యాక్గ్రౌండ్ పై ఏటీఎస్ బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో మరో పెహల్గాం తరహా దాడి జరిగింది. ఇక ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేశాడు ఆ మతోన్మాది. మతం అడిగి కల్మా చదవాలని బలవంతం చేశారు జుబేర్. ఇక బాధితులు నిరాకరించడంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు నిందితుడు. ఇక సీసీటీవీ క్యాముల్లో కూడా మొత్తం ఈ దాడి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో మొత్తం రికార్డ్ అయ్యాయి. ఇక బాధితులకైతే తీవ్ర గాయాలయ్యాయి. ప్రజెంట్ వారిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో దాడి జరిగింది. పెహల్గాం తరహా దాడి జరిగింది ముంబైలో. ఇక ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ పై దాడి జరిగింది. ఇక నిందితుడైతే పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి బ్యాక్గ్రౌండ్ పై కూడా ఏటీఎస్ బృందాలు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో మరో పెహల్గాం తరహా దాడి కొనసాగింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేశాడు ఆ మతోన్మాది. ఇక మతం పేరు అడిగి కల్మా చదవాలని బలవంతం చేశాడు. ఇక నిరాకరించడంతో బాధితుల్ని కత్తితో దాడి చేసి జుబేర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి దాడికి సంబంధించి మొత్తం కూడా సీసీటీవీ కెమెరాలో అయితే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక వీటి ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో మరో పహల్గాం తరహా దాడి జరిగింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేశాడు మతోన్మాది. మతం అడిగి కల్మా చదవాలని బలవంతం చేశాడు. నిరాకరించడంతో వారిపై దాడి కొనసాగించినట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకర్, పెహల్గాం జరిగి సంవత్సరం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ ఘటన ఇంకా ప్రజల మనసుల్లో నుంచి ఇంకా పూర్తి స్థాయిలో చెరికిపోక ముందే ముంబైలో మరొక దారుణం అయితే చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరా రోడ్, బాంబే మొత్తంలో కూడా వన్ ఆఫ్ ద డేంజరస్ రోడ్స్ లో మొహమ్మద్ అలీ రోడ్ ఒకటి, మీరా రోడ్ ఒకటి, ధారావి ఒకటి, బాండ్రాలో కొన్ని స్థానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ధారావి లాంటి చాలా ప్లేసుల్లో కనుక మనం చూసుకుంటే ఇట్లాంటి అసాంఘిక చర్యలు జరగటం అనేది ఇది మొదటిసారి ఏం కాదు. కానీ టైమింగ్ ప్రకారంగా చెప్పుకోవాలంటే ఆపరేషన్ సింధూర్ జరిగి 1వ యానివర్సరీ పూర్తవుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఇలాంటి ప్రత్యేక సంఘటన జరగటం అనేది ముంబై పోలీసులు అలానే చాలా ప్రభుత్వ సంస్థలకు కూడా కొంచెం మింగుడుపడని విషయం. అలానే పెద్ద కూడా కనిపిస్తుంది. ఆ ఘటనలో కనుక వెళ్తే ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో దేశాన్ని కలవరపరిచేటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. పెహల్గాం దాడిని తలపించేలా ఇద్దరు సెక్యూరిటీ గార్డులని వారి మతం ఏమిటని అడిగి కల్మా చెప్పాలని బలవంతం చేసి చెప్పలేకపోతే కత్తితో దాడి చేయటం అయితే జరిగింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో నయానగర్ పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి అమితా గ్రాండ్ భవనం వద్ద జరిగింది. మనం కనుక చూసుకుంటే అక్కడ విధుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు రాజ్ కుమార్ మిశ్రా మరియు సుబ్రోత్ సేన్ వద్దకు వచ్చి నిందితుడు జేబ్ బుజేర్ అనేటువంటి అన్సారీ అనేటువంటి వ్యక్తి 31 వయసు ముందుగా వారి పేర్లు మతం అడగటం అయితే జరిగింది. అనంతరం కల్మా చదవగలరా అని కూడా వారిని ప్రశ్నించడం అయితే జరిగింది. వాళ్ళు చెప్పలేము అనేటువంటి సమాధానం ఇచ్చినటువంటి తర్వాత కత్తితో వారిపైన వెచ్చుకుపడటం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో కనుక చెప్పాలంటే ఈ దాడిలో రాజ్ కుమార్ మిశ్రా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో అయితే చికిత్స పొందుతున్నారు. అయితే సుబ్రత్ సేన్ వెన్నుపూస గాయంతో బయటపడ్డారు. అయితే 90 నిమిషాల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్నటువంటి మీరా రోడ్ పోలీసులు వెంటనే రంగంలో దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని కేవలం గంటన్నరలోనే అరెస్ట్ చేశారు. నయానగర్ లోని అతని అద్దె ఇంటి నుంచి అదుపులోకి నిందితుడిని తీసుకోవడం జరిగింది. ISIS వీడియోల పైన అతనికి ఉన్నటువంటి మోజు ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్, ల్యాప్టాప్లను పరిశీలించినటువంటి పోలీసులు కీలక విషయాలను అయితే గుర్తించడం జరిగింది. అతను తరచూ ISIS కి సంబంధించినటువంటి వీడియోలు చూస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీంతో ఆన్లైన్ రాడికలైజేషన్ జరిగిందా, ఇది లోన్ ఫుల్స్ టెర్రర్ అటాకా లేక ఎవరైనా హ్యాండ్లర్ సూచనలతోనే చేశాడా అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. అమెరికాలో చదివినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉగ్రవాద ఆరోపణలు అనేటువంటి అంశం కొంచెం అనుమానాస్పదంగా జరుగుతున్నటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. జుబేర్ అన్సారీ 2019 వరకు అమెరికాలో చదివి ఆ తర్వాత ముంబైకి వచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి విషయం. కొంతకాలం కోచింగ్ సెంటర్ లో కెమిస్ట్రీ, మ్యాథ్స్ బోధించాడు. ఇటీవల ఉద్యోగం లేకుండా ఒంటరిగా అద్దెంట్లో ఉంటున్నటువంటి సమాచారం కూడా ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అయితే అందించడం అయితే జరిగింది. ATS ఎంట్రీ తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో అయితే మొత్తం మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కేసు దర్యాప్తులోకి దిగింది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద అయితే కేసు ప్రస్తుతానికైతే నమోదు చేశారు. ముంబై పోలీసులు హెచ్చరిక ఏమిటంటే ఈ ఘటనపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయొద్దని ముంబై పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఈ తరహా మత విద్వేషాలు దాడి జరగటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పూర్తి నిజాలు ATS విచారణలో అయితే బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత 2 దశాబ్దాలుగా ముంబై ఎటువంటి మత కొల్లల్లో లేకుండా కొంచెం మనశ్శాంతిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ ఇట్లాంటి ఘటన వల్ల మళ్ళీ ముంబైలో మత కల్లోలాలు కనుక జరిగినాయి అంటే ఈ వ్యాధి ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతుందా అనేటువంటి
ప్రశ్నకి ఇంకా చాలా మంది మంత్రుల దగ్గర ఇప్పుడున్నటువంటి సీఎం గాని ఇంతకు ముందు సీఎంలుగా పనిచేసినటువంటి వారు ఎవరికి కూడా ఒక సమాధానం లేనటువంటి ఒక చిక్కు ప్రశ్నగా కూడా మనం చెప్పుకోవచ్చు. బాల్ ఠాక్రే లాంటి వ్యక్తులు ఆ రాష్ట్రంలో లేనప్పుడు మత విద్వేషాలు గనక రగిలినటువంటి పరిస్థితి కనుక మనం చూసుకుంటే అది ఎటుపోయి ఎటు ఆగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. మనం గనక చూసుకుంటే బాంబే ఏదైతే ఉంటుందో ఒక చాలా క్లమ్జీ సిటీగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం ముంబై మొత్తం కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. అయితే డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ అనేది వాల్యూమ్ హైలో ఉన్నప్పుడు మత విద్వేషాలు రగిలినటువంటి సమయంలో ప్రజలు విచక్షణ రహితంగా ఒకళ్ళపైన ఒకళ్ళు గుంపులుగా దాడి చేసుకున్నటువంటి సమయంలో ముఖ్యంగా గాయపడే జీవితాలు నాశనం అయ్యేదైతే మహిళలు అలానే పిల్లలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏటీఎస్ ఇచ్చేటువంటి ముఖ్య సూచనల పైన ముంబై, మహారాష్ట్ర అలానే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిగా కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీకర్.